వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఒక నిమిషంలో ఎంతైతే అంతేనండి. సో 18 పురాణాలలో మార్కండేయ పురాణం 7వది. సో మార్కండేయ పురాణ ప్రత్యేకతలు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం, ఋషి పేరుతో పిలువబడే ఏకైక పురాణం కూడా ఇదే. ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి పుట్టిన పురాణం. మహాభారతంలో అస్పష్టంగా సంశయాత్మకంగా ఉన్న కథలను వివరిస్తుంది. ఇది ఎన్నో కథలకు, ఉపాఖ్యానాలకు పుట్టినిల్లు. దీని ఆధారంగా ఎన్నో ప్రబంధాలు వెలువడ్డాయి. మార్కండేయ పురాణం శివునికి, విష్ణువుకు మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంటుంది అండ్ వివాదాస్పద రహితమైనది. సో ఎక్కడైనా 1 నిమిషంలో చెప్పాలి అని ఎక్కడైనా అస్పష్టంగా పలికినా, స్పష్టంగా మీకు అర్థం కాకపోయినా దయచేసి